వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఆమదాల వలస పట్టణంలో గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర పీఈసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విన్నపాలను తెలుసుకుని సంబంధిత అధికారులకు జారీ చేశారు. రహదారులు, కాలువలు, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలపై వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజలతో నేరుగా సంభాషిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గీతా విద్యాసాగర్, మండల అధ్యక్షుడు నూకరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. कर रहे भाई, ठहरो ना। चलो रेडी है ना, रेडी। पीछे हो भैया, आप लोग थोड़ा पीछे आइए। असल सपोर्ट है, पीछे क्या हुआ? पूरा इधर पीछे भैया ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్య అంశాలపై చర్చిస్తూ ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల పురోగతి, ప్రజల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ముందస్తుగా ప్రజా అభివృద్ధి కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లి దుర్గామాత దేవాలయంలో గత 20 సంవత్సరాలుగా ప్రతివేళ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజల సుఖ సంతోషాలను కోరారు. నిమజ్జనోత్సవంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు ఘనంగా పాల్గొన్నారు. మాత ఆలయం దాదాపు 21 ఇయర్స్ అయింది ప్రతిష్ఠించి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి అమ్మవారిని కదిలిస్తూ ఉన్నారు, నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా దసరా శుభ
రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠల్ నగర్ కి చెందిన వృద్ధురాలు పిల్లలు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆటో డ్రైవర్ అప్రమత్తమై ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ అనుష, బ్లూ క్లోత్ సిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ చేసి భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి వృద్ధురాలిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు. తిరుగుతున్నాడా పెద్ద మనిషి మన ఇంటి పక్కన బయట పని సంపద రాజయ్య కూడుకాడ వాడు బాగా తాగి మిషన్ చేసుకున్నాడ ఆ ముసలమ్మ చచ్చిపోతా అని చెప్పేసి వచ్చింది. నాకు అంతే నేను తిట్టుకోవడానికి అందరాన్ని మాట్లాడాడు. ఎక్కడ మా ఇల్లు ఆనేనా? ఓకే, మనోళ్ళు వస్తాను నేను చెప్తా, మాట్లాడతా. పంపించి ఇమీడియట్లీ పంపించి పట్టుకురావాలి. ముసలమ్మ చచ్చిపోతాను పాపం, పెద్ద మనిషి 60 సంవత్సరాలు. వేడోకి నేను మీ కార్పొరేటర్తోనే మాట్లాడుతున్నా. ఏం భయక పట్టుకంతా, వాడు ఎక్కడున్నా పట్టుకంతా. ఓకే, నువ్వు ఏం కాదు, నువ్వు ఏడవకు. నేను ఎక్కడున్నా మీ కొడుకుని పట్టుకొచ్చి మీ కొడుకుని కూడలు మీ బిడ్డలను కూడా పిలిపిస్తాను. అదేదా? నేను భయపడదు. తీసుకుని అమ్మ కూర్చోబెట్టు, ఆర్డర్ తీసుకుంటే కూర్చోబెట్టు. అమ్మారు ఏడోకు, ఏం కాదు, తీసుకొని కూర్చో. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో సొంత ఇల్లు లేకపోవడం వల్ల హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి అంత్యక్రియలు నిర్వహించడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకే వైశ్య సంఘం సహకారంతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే 1 లేదా 2 గదుల ఇల్లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థలం సేకరణ పనులు జరుగుతుండగా భవనం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేతి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, ఐత సత్యనారాయణ ఇతరులు పాల్గొన్నారు. కావచ్చు ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ కొన్ని కుటుంబాలకు సొంత ఇల్లు లేకపోవడంతో లేదా సొంత గృహం లేకపోవడంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా కష్టంగా ఉన్న ఈ తరుణంలో మా ఇంత సత్యమన్న గారు గత కొన్ని రోజుల నుంచి కూడా మన గజ్వేల్లో అంత్యేష్టి అంటే చివరి త్యాగం, సంస్కృత పరంగా అంత్యేష్టి అంటే చివరి త్యాగం అనే అర్థం వస్తుంది. ఈ అంత్యేష్టికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక సొంత గృహం ఉండాలి. అంటే ఒక స్థలం మనం ఏర్పాటు చేసినట్టయితే ఎవరైనా సరే గజ్వేల్లో ఉన్న ఏ వర్గానికి సంబంధించిన కుటుంబమైనా కావచ్చు, ఏ ప్రజలైనా కావచ్చు, వారికి సొంత గృహం లేని వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు అన్నీ జరుపుకునే విధంగా ఒక గృహం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తను సూచించడం. ఈరోజు మా ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడైనటువంటి నేతి శ్రీరన్న గారు, అలాగే మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మా కైలాస ప్రభాకర్ అన్న గారు, అలాగే మా ఐవీఎఫ్ జిల్లా బాధ్యులు మా తల్లి నాగేంద్ర మామయ్య గారు, అలాగే యూత్ విభాగానికి సంబంధించి ట్రెజరర్ బ్రాహ్మణపల్లి భిక్షపతి గారు, జనరల్ సెక్రటరీ కొమరవెల్లి ప్రవీణ్ గారు, అలాగే ఐవీఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది గజ్వేల్ ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ముందుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది.
జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని కార్యకర్తలను ప్రోత్సహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గిందని, అవగాహన పెంచేందుకు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచాలని సూచించారు. అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన జాబ్ కార్డు అని ఉన్నాయి, ఆ కార్డు మీకు ఇస్తాం. ఆ కార్డు ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 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 అనేక సందర్భాలలో మోసం చేస్తూ వచ్చినప్పటికి కూడా మరి ప్రజలు గొర్రె కట్టుకొని నమ్మినట్టుగా మళ్ళీ ఒకసారి నమ్మి అధికారం ఇచ్చారు. కానీ ఈ బీసీ రిజర్వేషన్ మీద మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతూ అది ఇవ్వలేమని తెలిసి కూడా మళ్ళీ జీవో ఇచ్చే ముందు అనేక పత్రికలలో మనకు స్టేట్మెంట్స్ వచ్చినాయి. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నప్పుడు ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము అది వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఇంకొక 10-15 రోజులలో మనకు బీహార్ ఎన్నికలలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ మీద ఏదో విధంగా జీవో ఇచ్చి అక్కడ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ అక్కడ అమలు చేస్తాము. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సెంటర్లో తుల్జా భవానీ యూత్ సభ్యులు ఆర్గనైజ్ చేసిన దుర్గామాత అమ్మవారి అంగరంగ వైభవంగా శోభయాత్ర జరిగింది. బీఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఎజాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నవరాత్రుల సమయంలో అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవం స్థానిక ప్రజల్లో ఉల్లాసాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, మాజీ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకులు బబ్బూరి రామ్దాస్ గౌడ్, పద్మాకర్ రావు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని విజయదశమి వేడుకలు సోదరభావంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఓకే జగతి మీరు కూడా అనరే. శుభాకాంక్షలు చేబర్తి గ్రామ ప్రజలకు. ముందుగా ఈరోజు చేబర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటాగా కంటిన్యూగా మరియు ఇక్కడ విజయదశమి ఘనంగా చేబర్తి గ్రామంలో జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. నేడు దసరా దశమి కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత మేము ఈ చేవర్తి కరణాలుగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ ఎంఎం పహాడి 9 నెంబర్ల రోడ్ల వద్ద రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొనగా ట్రాఫిక్ పోలీసులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. देख लो कुछ भी कर लो बोलिए गाड़ी के हैंडल करके कुछ ला के बता के लेके जाओ बोलिए ना ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో హనుమాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శారదాదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించబడ్డాయి. అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ఆడపడుచులు మంగళహారతులతో, డీజే చప్పులతో, భాజా భజంత్రీలతో నృత్యాలు చేసి శారదాదేవిని సాగనంపారు. మహిళలు అమ్మవారి సుఖశాంతులు, ఆరోగ్యాలు, పాడి పంటలు అభివృద్ధి కోసం మొక్కులు తీర్చారు. గ్రామం సందడిగా మారింది. కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. चलो भारत माता की शरण माता की బాపట్ల పట్టణంలోని 1వ వార్డు గంగపుత్ర కాలనీలో వర్షాకాలంలో నీరు నిలిచి డ్రైనేజ్ సౌకర్యం లేక పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాల కారణంగా మహిళలు, చిన్నపిల్లలకు జ్వరాలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సిఐటియు నాయకుడు శరత్ ఈ సమస్యలను పేర్కొని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాలనీకి తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసులు వీధి స్తంభాలు లేక రాత్రివేళ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మన బాపట్లలో పక్కన ఉన్నటువంటి గంగపత్ర కాలనీలో ప్రజల దుస్థితి ఒకసారి చూడండి. అకాల వర్షాల వల్ల కానివ్వండి, ఇతర వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు వర్షపు నీరు నిలిచి కదలటానికి మెదలటానికి లేని పరిస్థితి. అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ వర్షాలు నీళ్లు నిలిచిపోయి ఒకసారి ఈ ప్రాంతం అంతా మీరు గమనించండి. ఈ ప్రాంత పరిస్థితి చూడండి. వర్షాలలో ఇల్లు కట్టుకుని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి గమనించండి. ఈ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత కూడా ఈ వర్షం నీరు ఎట్లాగా ఉంటుంది. ఇక్కడ పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ రోడ్లంబటి తిరగాలన్నా కానీ పాములు, విషపూరిత కీటకాలతో ఇబ్బందులు పడుతూ అనేక సార్లు కరిసిన పరిస్థితి కూడా ఉంది. అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీంతో దోమల బెడద కూడా ఉంది. ఈ దోమల బెడద గురించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతున్న పరిస్థితి. మీరు ఒక్కసారి అధికారులు పునఃపరిశీలించండి. మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని మీరు పరిష్కరించకపోతే మేము గనక ఈ ప్రజలందరినీ ఐక్యం
జగిత్యాల ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఈ పూజలు డీఎస్పీ కార్యాలయ సమీపంలో జరగడంతో స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల పోలీసులు విచారణ చేపట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. స్థానికుల్లో ఆందోళన కొనసాగుతుండటంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టినావా ఇక్కడ ఈ డోర్ దాదా ఇది మహేష్ డిఎస్పీ గారికి ఒక మాట చెప్పిన లేదు నిన్న అంతకుముందు రోజు ఒక వారం రోజుల కింద ఇట్లా పావురం కట్టేసి ఆగమనం చేసి ఏంది పావురం కట్టేసి చంపేసి జెండా మన గంట పేరు చూస్తా అయితే మీరే దసరా మహేష్ పైపు లేకపోతే పిల్లలు భయపడతారు ఇవ్వాలి. నిన్న విషయం మంచిగా ఉంది, పొద్దుగట్టలే వచ్చిన కుట్టియాలని నైట్ చేరి ఉంటాయి చెప్పుల మరకలు చూడండి. ఒకసారి క్లాస్ స్కూల్కి రా, అదేమో ఆఫీస్కి. వారం రోజుల కింద గిట్లే జరిగితే సార్ నోటి పర్మిషన్ కోసం సార్ చేశాను హరి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా నూకల శివ స్నేహితులను ఘనంగా అభినందిస్తున్నారు. 2019లో నలుగురు స్నేహితులు స్థాపించిన హోప్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 300 సభ్యులతో 5 సంవత్సరాల్లో 15,000 మందికి రక్తదానం చేసింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సుమారు 50 మంది చిన్నారులకు నెలనెలా రక్తదానం అందిస్తూ ట్రస్ట్ ఆదర్శంగా నిలిచింది. జిల్లా కలెక్టర్, ప్రముఖ నేతలు వారి సేవలను ప్రశంసిస్తున్నారు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు అక్షరాలు ముందుకొచ్చి ధన్యవాదాలు సర్పంచ్ గారు. ఎప్పుడు కావాలన్నా 24/7 వాళ్ళకి అందిస్తూ ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాల్లో 15,000 మందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న తలసేమియా పిల్లల్ని మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దగ్గర ఒక 300 మంది మెంబర్స్ ఉన్నారండి. అందులో యాక్టివ్ మెంబర్స్ ఒక 20 మంది. ఆ 20 మందితో ఒక తలసేమియా పిల్లల్ని ఒక 40 మందిని అడాప్ట్ చేసుకుని ఆనంద బ్లడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ప్రతి నెల ఒక 80 యూనిట్లు బ్లడ్ ఇవ్వడం, వాళ్ళకి ఫిల్టర్ సెట్లు ఇవ్వడం జరుగుతుందండి. అదే రకంగా చుట్టుపక్కల ఉన్న కుర్రవాళ్ళు, యూత్ 18 సంవత్సరాల నుండి 50 కేజీలు దాటిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని. ఈ రక్తదానం వల్ల మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఇతర ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. చుట్టుపక్కల ఏరియాలో ఎవరు ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్నా మీ మాధ్యమాల్లో తెలిసినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళి ఆ బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా.
వెస్ట్ జోన్ ట్రాఫిక్ విభాగం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నెంబర్ ప్లేట్ లేకపోవడం, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టి కొరడా నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఈ డ్రైవ్ ను పరిశీలించి చట్టం ఉల్లంఘనలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలను కట్టుబడి పాటించేలా హితబోధ కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన తువ్వు చిన్నపాడిన బొల్లి ఆవు కథ గంగాదేవి గావుపాట శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురిని ఆకట్టుకుంది. స్థానికులు దీన్ని ఎంతో ఆసక్తితో ఆస్వాదించారు. దేవర ఈశ్వరరావు సంప్రదాయ కళలను ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేస్తున్నారని, ఇంకా మరిన్ని కథనాలను పాడేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ విధంగా ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి కొత్త జీవం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెళ్తామండు పెద్దరాయుడు కాడవరాజా అప్పుడు చల్లవారు ఏమి చేసినారు ఏం బంతిపోయినట్టుగా వెళ్తున్నారా చల్లోరు బొల్లావుకి వెళ్ళడానికా ఎలాంటి బంతిపోయినట్టు చేస్తున్నారంటే నెలకొట్టిన పెరుగులు, నిమ్మకాయ ఓటలు, నాకొట్టిన పెరుగులు, దెబ్బకాయ ఓటలు, దీని పానకాలు, వజ్రాల కిష్మీజ్, కమలాజ పొలములు, వెంకాయ కొబ్బరీలు, ఏనటి పళ్ళు, అదృష్టి తీపులు, మాతి పాలాలు భోజనం చేస్తున్నారు చల్లవారు. కొంటి జరుగులే కారు బెల్లాలతో భోజనం చేస్తున్నారు బరువులు చల్లవారు. భోజనం చేసి చల్లవారు పాల గోల్తాలు మాడి పట్టు వస్త్రాలు కడుతున్నారు. పాల గోల్తాలు వాడి పట్టు వస్త్రాలు కడుతున్నారు. కెట్టి కెట్టల్లో దట్టేసినారు చల్లవారు. ఏమి కెట్టి కెట్టల్లా దట్టేసినారు, వెళ్తారు, బాగా చుట్టినారు, కాసిమాత కాసి అమంత కాసికి మంచి ముళ్ళుకి చంద్రకాయ దట్టిల్లు చెంగులు ఇచ్చినారు, పిల్లకాయ దట్టిల్లు మిగులు ఇచ్చినారు, ఆవకాయ దట్టిల్లు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్. చెప్పడం ఎంతవరకు సమంజసం?